వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హోంమంత్రి అనిత పైన కూడా మాజీ మంత్రి రోజా గారు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తీవ్రంగా వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులను కూడా ఆమె ఆవేదనతో కూడా వివరించారు రోజా గారు. అయితే హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరు పైన కూడా రోజా గారు మండిపడ్డారు. ఆమె రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ కూడా ఏపీలో ఇప్పుడు మహిళలకు రక్షణే లేదు, హోంమంత్రి అనిత మహిళలను కాపాడలేని పరిస్థితిలో కూడా ఉన్నారు, అలాంటి హోంమంత్రి పదవి ఆమెకు ఎందుకు చేపట్టారు, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులను పట్టించుకోకుండా జగన్ భారతీయులను విమర్శించేందుకు ఆ పదవిని తీసుకున్నారా అంటూ కూడా ఆమె పైన రోజా గారు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. ఆమె అనంతపురం జిల్లా ఘటన ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ అక్కడ మైనర్ బాలిక పైన నెలల తరబడి 14 మంది టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా పోలీసుల విచారణలో బయటపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవమానకరమైనటువంటి ఈ ఘటనకు కారణం కూటమి ప్రభుత్వమే అంటూ కూడా రోజా గారు చెప్పుకొస్తున్నారు. అయినా ప్రభుత్వం చొరవ చూపడం లేదని, బాధితులకు న్యాయం లభించడం లేదని కూడా ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం లేదనేసి రోజా గారు తప్పుపట్టారు. మహిళలపైన హింస పెరిగినా పవన్ స్పందించడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురు మహిళలపైన జరుగుతున్నటువంటి అగత్యాలపైన కూడా స్పందించకుండా నిద్రపోతున్నారు, మౌనంగా వ్యవహరిస్తున్నారని కూడా రోజా గారు అయితే ఇక్కడ విమర్శించారు. ఇక ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పైన పెట్టినటువంటి కేసులపైన కూడా రోజా గారు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రజలు మనసులో నిలిచిపోయేలా నిజాలను మాట్లాడితే అటువంటి వ్యక్తే కొమ్మినేని శ్రీనివాసరావు అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆమె అంటే నిజాలను బయట పెట్టచ్చు, ఏమన్నా ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని, కానీ ఇటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించకపోవడం, ఇటువంటి వ్యాఖ్యలను కూడా చేసినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అటువంటి పరుష పదజాలాలు, అటువంటి అనుకూలమైన మాటలు అన్నప్పుడు కూడా ఖండించకుండా దాన్ని సమర్థించే విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యవహారాన్ని రోజా గారు మీరు సమర్థిస్తున్నారని కూడా మీ మాటలు చూస్తే అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తి పైన అక్రమంగా కేసులు పెట్టారని అది బాధాకరం అంటూ కూడా రోజా గారు చెప్పడం కూడా దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వ్యూవర్స్ అందరూ కూడా ఇది మీడియా స్వేచ్ఛ పైన దాడి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారామె. అలాగే కొమ్మినేని చాలా గొప్ప వ్యక్తి అని, ఆయన పైన కేసు పెట్టడం దారుణం అంటూ కూడా ప్రస్తావించారు. జగన్ భారతీయులు క్షమాపణ చెప్పాలని కూడా కూటమి నేతలు డిమాండ్ చేయడం కొంత హాస్యాస్పదం అన్నారు. రేణుకా చౌదరి జగన్ను దారుణంగా దూషించారని, వారిపైన కేసులు ఎందుకు పెట్టలేదని కూడా ఆవిడ ప్రశ్నించారు. కృష్ణరాజు మాట్లాడిన మాటలు తప్పు, కొమ్మినేని పైన చంద్రబాబు, లోకేష్కు ఎప్పటి నుంచో కక్ష, ఆ వ్యాఖ్యలను సాక్షి సంస్థకు సంబంధం లేదు, ప్లాన్ ప్రకారమే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారని, నన్ను బండారు సత్యనారాయణ బూతులు తిట్టారు, ఆయన పైన ఎందుకు కేసులు పెట్టలేదు అంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. వాస్తవమే, మరి దానిపైన మీరు కేసు పెట్టుంటే అప్పుడు యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన కేసులు పెడితే 100% అది ఏ ప్రభుత్వం ఉన్నా 100% కేసులు తీసుకొని వారిపైన చర్యలు తీసుకుంటేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ రకంగా ఇప్పటి వరకు కూడా చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన, కార్యకర్తలపైన తప్పు క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన వారిపైన కూడా పార్టీ సస్పెండ్ చేయడము, లేదా వారికి రిమాండ్ చేయించడము ఏదో ఒక చేసింది లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.